అండి చున్నీతో ఫ్రాక్ ఎలా కుట్టాలో ఆల్రెడీ కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది వచ్చి స్టిచ్చింగ్ వీడియో అండి. 2 మీటర్ల చున్నీ ఉంటే ఇంచక్క పాపకైతే ఫ్రాక్ అయితే చాలా బాగున్నది, చాలా నీట్గా కూడా అయిపోయింది. నిజంగా ఇంత బాగా వస్తుందని నేను కూడా అనుకోలేదు. 2 మీటర్ల చున్నీలు ఉంటే మనం వేస్ట్గా పడేస్తాం, పడేయకుండా మాత్రం ఇలా ఫ్రాకులు డిజైన్ చేసుకుంటే మంచి లుక్ కూడా వస్తుంది. బయట రెడీమేడ్ కొన్న దానికంటే మనకు నచ్చినట్టుగా ఫిట్టింగ్ కూడా వస్తుంది. ఇది వచ్చి వెనకాల చిన్న ఓపెన్ పెట్టమన్నారు, దానికోసం అయితే నేను ఓపెన్ అయితే చిన్నది కట్ చేశాను, ఒక 3 అంగుళాలు. ఇంకా లైనింగ్ అయితే మనం మెయిన్గా లైనింగ్ అయితే కుట్టు కదలకుండా అతికేసుకోవాలి. ఇవన్నీ తెలిసినవి అందరికీ, ఇందులో చెప్పడానికంటే ప్రత్యేకంగా ఉండదు. ఆల్రెడీ కొంచెం స్టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమైపోద్ది. మనం చిన్న టక్స్ పెట్టుకోవాలి కటింగ్ చేసినప్పుడు. టక్స్ పెట్టుకుంటే మనకి సులువుగా తీయడానికి అయితే చాలా ఈజీగా సులువుగా అయిపోద్ది. ఇంకా రెండో కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. ఇది వచ్చి బాడీ ఏంటి ఎలా ఉందనుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా మోడల్గా వస్తుంది కదండి, జబ్బలు ఉండి ప్లెయిన్గా చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ అయితే. ఫస్ట్ ఒకసారి మెరూన్ కుట్టాను, బాగుందని మళ్ళీ ఇంకొక చున్నీ అయితే తెచ్చిచ్చారు. ఇలా వెనకాల ఓపెన్ అయితే పెట్టాను. కొంచెం అమ్మాయి ఎదుగుతుంది కదా, వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇలాగైతే నేనైతే డిజైన్ చేసేసాను. ఈ ఫ్రాక్ వచ్చి లుక్ వేసి చాలా నీట్గా ఉంది. చాలా తక్కువ ఖర్చుతో ఇలాంటి ఫ్రాక్లు అయితే కుట్టేసుకోవచ్చు. మన ఇంట్లో చున్నీలు ఉన్న, పెద్దవాళ్ళు సారీస్ ఉన్నా సరే, చిన్నపిల్లలకి 4-3 డ్రెస్సులు అయితే వేరే మోడల్లో కుట్టుకోవచ్చు. ఇంక లైనింగ్ అయితే మనమైతే మెయిన్గా జాయిన్ చేసుకోవడమే. ఇంక చాలా సింపుల్ అండి, చాలా తొందరగా కూడా అయిపోద్ది. మనకు పర్వాలేదు, అమౌంట్ కూడా వస్తుంది. ఇది వచ్చి జబ్బలకైతే నేనైతే 6 అంగుళాలు తీసుకున్నాను. జబ్బలు ఇటు అటుని ఇంకా 2 కదలకుండా మాత్రం కుట్టు వేసేసుకున్నాను. దీన్ని మాత్రం ఉల్టా చేసేయాలి. అటు ఇటు కుట్టు వేసుకుని నేను తిప్పుతున్నాను కదా, తిప్పే విధానికి అయితే ఉల్టా చేసేసి ఆ తర్వాత అయితే పై కుట్టు కూడా వేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది చూసారు, బద్దీలాగా. ఇంకా పై కుట్టు వేసిన తర్వాత సెకండ్ది కూడా ఇంకా ఇది అంతా అతికేసిన తర్వాత మనమైతే ఇంక చాలా సింపుల్గా ఉంటుందని చెప్పి తొందరగా అయిపోద్ది కూడా. ఇలా బాక్స్ టైప్లో మనం కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ జాయింట్ అయితే తీసేసుకోవాలి. ఖర్చులు ఉంటే కట్ చేసుకోవాలి. ఖర్చు అయితే ఎక్కువ పెట్టమంది ఇవి. అలాగే ఖర్చులు కూడా పెట్టాను. ఇంకా ఇలాగ ఒక పక్కన జాయిన్ చేసుకున్న తర్వాత ఒక 4-3 కుట్లు వేసుకోండి. లూజ్ అయినా టైట్ అయినా ఇప్పుకుంటారు. ఖర్చు ఉంటే ఏం పొద్దు ఎదిగి పిల్లలు ఖర్చులు ఎక్కువ పెట్టుకొని అంటారు కదా. ఇంకా లోపల అయితే గుచ్చుకోకుండా నేనైతే లోపల నుంచి అయితే మడత వేసేసేసాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా బద్దీలు వచ్చి మనం ఇలా పెట్టుకోవాలి. టేప్తో అన్నది ఇటు అటు కూడా చూసుకోవాలి. నేను 2.5 వదిలేసి పెడుతున్నాను. అలాగంటే కరెక్ట్గా ఉంటుంది. టేప్తో చూసుకోవాలి. మధ్యకి మిడిల్లో ఎలా ఉంటుంది, మధ్యలో ఎలా ఉంటుంది. మనం అన్నది ఇన్ని పెట్టేసి అనుకోకుండా నేనైతే 2-3 పెట్టుకుంటాను. ఎలాగ బాగుంటుందని సరి చూసుకుని నేనైతే పెట్టుకుని, మీరైతే నాకులా కాకుండా నేను పెట్టే విధంగా చూడకుండా మీకంటూ ఒక లెక్క ఉంటుంది కదా, మనకి బాడీని మెజర్మెంట్ పెట్టి అలా పెట్టేసుకుని చిన్న డాట్స్ అయితే తీసేసుకోండి. అటు ఇటు కూడా డాట్స్ అయితే కదలకుండా ఈ సైడ్ ఎలాగ అతికినా ఆ సైడ్ కూడా అలాగ అతికేసుకోవాలి. అప్పుడు బాడీ కన్నా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రాకు. ఇంకా ఇదైతే చాలా బాగుందంటే వాళ్ళకి నచ్చేసింది. ఇంకా చాలా చున్నీలు ఉన్నాయి, ఇంకా తెస్తాం కుట్టేస్తారు అన్నారు. అన్నీ ఒకసారి తేవద్దండి, ఒకటొకటి ఇవ్వండి, కుడతాను నేను. ఇంకా బాడీ అయితే తయారైపోయింది. ఇంక కింద అయితే ఫ్రిల్స్ పెట్టుకోవడం. ఇంక మొత్తం కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఈ కుట్టే విధానాన్ని నీట్గా చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఇంక ఈ ఫ్రాక్ వచ్చి ఎంత లుక్ ఉందో చాలా బాగుందన్నారు. ఇంకా ఫ్రాక్ సైడ్ కూడా కుర్చీలు వేసుకోవచ్చు. నేను క్లాత్ మిగిలిన తర్వాత సైడ్ కుర్చీలు అన్నది వేసాను. ఇంకా ఫ్రిల్స్ అన్నది మనం జాయింట్లు అన్నీ అతికేసుకుని ఇలాగ లైనింగ్ మీద చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే ఒకదాని తర్వాత చాలా లుక్ ఉంటుంది. ఛానల్ అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్ వే ఫ్రాక్ మీకు అర్థమవుతుంది. బాయ్ అండి.
ఫైనల్లీ వచ్చి ఫ్రాక్ అయితే ఇలా డిజైన్ అయిపోయింది. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత బాడీకి అయితే జాయింట్ చేసిన తర్వాత బాడీకి కూడా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని లుక్ వేసి చూడండి ఎంత నీట్గా ఉందో పర్ఫెక్ట్గా ఉందో. బాయ్ అండి. ఒక లైక్ అయితే